గోవిందనామ సంకీర్తనతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తి భావం కనబడుతుంది. నిత్య గోవింద నామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకుజామున స్నానం ఆచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు సుశీల, వాసు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం విక్రమ్ స్వామి ఎం మునినాథరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసురెడ్డి, తిరుపాలాచారి, సుశీల, మునినాథరెడ్డి, నరసింహారెడ్డి, శాంబోలు హరిణ, చెంగారెడ్డి, పార్వతి, జయమ్మ, ధనంజయ రెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ప్రభాకర్ నాయుడు, విజయసింహారెడ్డి, కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన చేయడం చాలా మంచిది, శుభదాయకరమైనటువంటిది. ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు అన్నీ కలిగించవలను. ఈ నగర సంకీర్తన అనేది ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అది కాక ఈ నగర సంకీర్తన ప్రతి శనివారము ఈ గోవిందనామ సంకీర్తన అనేది ఈ పుణ్యకార్యంలో అందరూ పాల్గొనాలని, భగవంతుడు ఎల్లవేళ అందరికీ ముందు వెనక తోడు నడిపించాలని, మరింత అభివృద్ధిగా అందరూ ఈ కార్యక్రమం పాల్గొనాలని మరి కోరుచున్నాం.